హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాల్టి వీడియోలో మనం పసుపు పంటను మన టెర్రస్ గార్డెన్‌లో ఏ విధంగా గ్రో చేసుకోవాలి, దానికి కావాల్సిన సాయిల్ మిక్స్ ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. చూస్తున్నారు కదండి, ఈ పసుపుకైతే చక్కగా పిలకలైతే వచ్చేసాయండి. ఈ పసుపు లాస్ట్ ఇయర్ మన గార్డెన్‌లో గ్రో చేసుకున్న పసుపుని దుంపలు తీసి చక్కగా మనం ఒక కవర్‌లో వేసి పెట్టుకుంటే పిలకలు అనేది ఇంత చక్కగా వస్తాయండి. వీటిని ఇప్పుడు నాటుకుంటే మనకు చక్కగా మొలకలైతే వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా పిలకలు ఎంత చక్కగా వచ్చాయో. అయితే పసుపుని మే ఫస్ట్ వీక్ నుండి జూన్ వరకు కూడా నాటుకోవచ్చండి. మనం నాటుకునే ముందు ముఖ్యంగా కంటైనర్ గురించి అయితే తెలుసుకుందామండి. ఎక్కువ వెడల్పు ఇంకా లోతు ఉండాలి. అంటే మినిమం 12 ఇంచెస్ లోతు, 18 ఇంచెస్ వెడల్పు అయితే ఉండాలండి. అప్పుడే మనకు దుంప అనేది చాలా మంచిగా తయారవుతుంది. మనం ఎప్పుడూ కూడా కంటైనర్ గార్డెనింగ్ చేసాం కనుక డ్రైన్ హోల్స్ అనేవి మల్టిపుల్గా ఉండేటట్టు చూసుకోవాలండి. ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా ఉంటేనే మనం పెట్టిన దుంప కుళ్ళిపోకుండా మంచిగా ప్లాంట్ గ్రో అవుతుంది, లేదంటే దుంప కుళ్ళిపోతుంది. ఇక సాయిల్ విషయానికి వస్తే మట్టి లూజుగా ఇంకా మంచి ఆర్గానిక్ మాన్యూర్ ఉండేటట్టుగా చూసుకోవాలండి. ఇక్కడ నేను 30% నార్మల్ గార్డెన్ సాయిల్ తీసుకున్నానండి. 30% వచ్చేసి కంపోస్ట్ అండి. మీ దగ్గర ఏ కంపోస్ట్ ఉన్నా కలుపుకోవచ్చు. అంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ, మేకల ఎరువు కానీ, ఇంకా మనకి పశువుల ఎరువు కానీ ఏది ఉన్నా సరే కలుపుకోవచ్చు. నేనైతే మేకల ఎరువు అయితే కలుపుకున్నానండి. మనము ఏ కంపోస్ట్ ఇచ్చినా, అంటే పశువుల ఎరువు ఇచ్చినా సరే, మేకల ఎరువు కలుపుకున్నా సరే 6 నెలలు మాగిందయి ఉండాలండి. లేకపోతే మొక్కలకు అనేది హీట్ ప్రొడ్యూస్ అయ్యి మొక్కలు అనేది సరిగా ఎదగకుండా చనిపోయే ఛాన్స్ ఉంటుంది. నా దగ్గర ఉన్న మేకల ఎరువు తీసుకొచ్చి అయితే 6 నెలలు పైనే అయ్యిందండి. ఇంకా 20% రైసెస్ కానీ లేదంటే కోకోపీట్ కానీ కలుపుకోవాలండి. 10% వచ్చేసి నీమ్ సీడ్ పౌడర్ అండి. నీమ్ సీడ్ పౌడర్ అనేది ఖచ్చితంగా కలుపుకోవాలి. 10% వచ్చేసి ఇసుక అండి. ఇసుక అనేది ఖచ్చితంగా కలుపుకోవాలి ఈ పసుపు పంటకు మాత్రము. అలాగే ట్రైకోడర్మా, సూడోమోనాస్ అయితే ఖచ్చితంగా కలుపుకోండి. ఎందుకంటే మనకి దుంప అంటే వర్షాలు పడ్డ టైంలో దుంప అనేది కుళ్ళిపోకుండా ఈ ట్రైకోడర్మా, సూడోమోనాస్ ఇంకా వేపపిండి అనేది చాలా హెల్ప్ చేస్తుందండి. చూస్తున్నారు కదా, సాయిల్ మిక్స్ అనేది చక్కగా కలిపేసుకొని ఇప్పుడైతే మనం ఏదైతే కంటైనర్లో పెట్టుకుంటున్నామో ఆ కంటైనర్లో చక్కగా ఫిల్ చేసేసుకోవాలండి. ఇలా నింపుకున్న దానికి చక్కగా వాటర్ అనేది చేసేసుకోవాలండి. వాటర్ చేసుకున్న తర్వాత మనకు పిలక అనేది ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అది పైకి ఉండే విధంగా మట్టిలో అయితే ఇలా పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, పిలక అనేది చక్కగా పైకి కనిపించాలండి. ఇది కూలర్ టబ్లో అయితే ఒక వరుసకి నేను 4 మొక్కలైతే పెడుతున్నానండి. అంటే మనకి ఎక్కువ అయితే తర్వాత తీసి కూడా మొక్క వచ్చిన తర్వాత తీసి కూడా వేరే కంటైనర్లో కూడా పెట్టుకోవచ్చండి. ప్రజెంట్ అయితే నేను 3 వరుసలు అయితే పెట్టేస్తున్నానండి. ఇక్కడ ఈ 3 వరుసలకి ఒక కూలర్ టబ్బుకి 3 వరుసలు ఈజీగా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను ఈ కూలర్ టబ్లోనే 3 వరుసలు పెట్టుకున్నాను. చక్కగా పసుపునైతే హార్వెస్ట్ చేసుకున్నానండి. మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయండి, పసుపుని హార్వెస్ట్ చేసుకున్న వీడియోలు. అలాగే పసుపు కొమ్ముల నుంచి పసుపుగా మనము ఎలాగా ప్రిపేర్ చేసుకున్నాం అనేది కూడా వీడియోస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. వాటర్ విషయానికి వస్తే తేమ ఉండాలి కానీ నీరు నిల్వ ఉండకూడదండి. అది చాలా జాగ్రత్తగా చూసుకొని వాటర్ ఇచ్చుకోవాలి. నార అనేది ఎక్కువగా ఉంటే కూడా దుంప అనేది ఊరదు. ఖచ్చితంగా రోజు వాటర్ చేయాలని అయితే ఏమీ లేదండి, కొద్దిగా తేమ ఉంటే చాలు. ఇంకా ఎరువు ఇప్పుడు మనం మొక్క అంటే దుంప నాటుకున్నాం కదండి, 30 నుంచి 45 రోజుల వరకు ఎలాంటి ఎరువులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాటింగ్ మిక్స్లో కలుపుకున్న ఎరువు అనేది సరిపోతుంది. తర్వాత 1 మంత్కి ఒక్కసారి పశువుల ఎరువు కానీ మనం చేసుకున్న కిచెన్ కంపోస్ట్ కానీ ఇస్తూ ఉండాలి. పెస్ట్ అనేది అయితే ఏమీ ఉండదు. అన్ని మొక్కలతో పాటు దీనికి కూడా నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి. ఇది వచ్చేసి 9 నెలల పంట అండి. మనకి పసుపు లోపల ఫామ్ అయిందని ఎలా తెలుస్తుందంటే మొక్క అనేది నార్మల్గానే గ్రీన్ ఉంటుంది కదా, కాండంతో సహా మొత్తం కూడా ఎండిపోతుంది. అప్పుడు మనము హార్వెస్ట్ చేసుకోవాలండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు వీడియోని మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. ఇంకా మీకు గార్డెనింగ్ సంబంధించి ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి.